అంటే ఏంట్రా 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినోడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా? ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఈడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా? ఈడు కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడనే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొట్టరా నీ. ఈసారి మాత్రం ఉరికించి కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా.
రేయ్ మనలాగే వినికుడు చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. వీడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదం రా. నాకేమన్నా సరదానారా? ఏమన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు. అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియానాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాయి. ఏం చెప్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకేం పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ బుక్ చేద్దామని. రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నొక్కులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటన్నా పట్టుకున్నావు అంటారా నువ్వు? అంటావేంట్రా తిను? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను, నేను వస్తా, చెప్పండి నేను వస్తా, నాకు సంబంధం లేదు, తీసుకుని. హలో తిను, ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో అన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను.